ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. ఈ విశిష్టమైన రోజున మీరందరూ కూడా శివుడి గుడికెళ్ళి ఆయన దీవెనలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మంచి మంచి రుచుల్ని ఇక్కడికి వచ్చి మీరు అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి అండ్ ఆల్సో నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. కాకినాడ నుంచి లక్ష్మి గారు వచ్చారండి. వాళ్ళ లెట్స్ వెల్కమ్ హర్. హలో లక్ష్మి గారు. హాయ్ అండి, బాగున్నారా? చాలా బాగున్నాను. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి, రోజు మీ షో చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో లక్ష్మి గారు, మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ, అలాగే కాకినాడలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఇవాళ కార్తీక పౌర్ణమి జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కార్తీక పౌర్ణమి వచ్చిందంటే, అన్నిటికన్నా ముందు కార్తీక మాసం మొదలైంది అంటే అందరూ డైలీ దీపాలు వెలిగించడం, శివుడి గుడికి ఎక్కువగా వెళ్ళడం, దైవారాధన చేసుకోవడం, సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అనమాట. సో ఆ మాసంలో వచ్చిన కార్తీక పౌర్ణమి అంటే ఇవాళ విశిష్టత. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పండి. మామూలుగా మార్నింగ్ నుంచి అంతా ఉపవాసం ఉంటాం మేడం. ఇంకా ఈవినింగ్ అన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని, పూజ చేసుకొని, టెంపుల్కి వెళ్ళి అప్పుడు భోజనం చేస్తాం. ఇంకా అలాగే చేసుకుంటాం పౌర్ణమి రోజు. సో మీరు శివుడి భక్తులేనా? ఎస్ మేడం, మా హస్బెండ్ బాగా శివుడు అంటే బాగా. నైస్ అండి. సో కార్తీక పౌర్ణమి రోజు మీరు ఇంట్లో చేసుకునే వంటలు ఏంటి? మామూలుగా పూర్ణం బూరెలు చేస్తాము, గారెలు, ఇంకా పొంగల్ చేసుకుంటాము. ఇలా ఒక 5 టైప్స్ చేసి పెడతాం అనమాట దేవుడికి. కార్తీక మాసం వచ్చిందంటే ఫాలో అవుతారా? అవుతాం మేడం, తప్పకుండా. మంచి అండ్ ఐ థింక్ ఈ టైంలో అందరూ చక్కగా రకరకాల స్వీట్స్ చేసుకోవడం కానీ, పూజలు, వ్రతాలు ఏమైనా ఉన్నాయి అన్ని మాసంలోనే పట్టుకుంటారు కదా జనరల్ గా. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ డే, ఈ ఫెస్టివ్ డే రోజు మీరు మాకు పరిచయం చేయబోతున్న మొదటి రెసిపీ ఏంటి? కోకోనట్ స్వీట్ మేడం. సూపర్ అండి. కోకోనట్ ఇస్ మై ఫేవరెట్ ఫ్లేవర్ అండ్ నాకు చాలా ఇష్టం కోకోనట్ ఫ్లేవర్ ఏదైనా కూడా. అండ్ చూద్దాం మరి, నాలాంటి కోకోనట్ లవర్స్ అందరికి మంచి కోకోనట్ స్వీట్ ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ అయితే మనం అసలు దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. ఓకే మేడం. కోకోనట్ మేడం గ్రేట్ చేసి తీసుకోవాలి. ఇలాచి, నువ్వులు, బెల్లం, అటుకులు, జీడిపప్పు, కిస్మిస్, ఘీ అన్నమాట. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే మేడం, స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే. సో మీకు కోకోనట్ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టమా? ఇష్టం మేడం. కోకోనట్ పౌడర్ అన్నిట్లో యూస్ చేస్తాం. అవునా? బాగుంటుంది కదా టేస్ట్. చాలా బాగుంది. మనం కర్రీస్ లో యాడ్ చేసినా కూడా, ఏదైనా ఇన్ఫాక్ట్ మనం ఏమైనా కర్రీస్ మనం కొబ్బరి పాలతో చేసామంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. కొబ్బరి పాలతో రైస్. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ ఏం వేయాలండి? ఫస్ట్ గీ వేద్దాం మేడం. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేద్దాం. ఓకే. కాకినాడ అంటే మా అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది కాకినాడ కాజా. ఎస్ మేడం, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. సో మీ అందరికి, మీరు అందరూ ఎప్పుడు తింటూనే ఉంటారు అక్కడ కాకినాడ కాజాలు? తింటాం కాబట్టి కొంచెం బోర్ కొడతా ఉంటుంది, ఎక్కువ తింటా ఉంటా. అవునా? తింటాం. నేను ఎలా అయినా స్వీట్ తక్కువ, మా హస్బెండ్ బాగా తింటారు. అవునా? సో వేసేద్దామా డ్రై ఫ్రూట్స్? వేద్దాం మేడం. కాజు వేద్దాం. ఓకే. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేద్దాం. ఇంకా కాకినాడలో కాజల్ కాకుండా ఇంకేం ఫేమస్? మీ ఊరి ఇంపార్టెన్స్ చెప్పండి. సీ ఉంది, పోర్ట్ ఉంది, చూస్తాము. ఇంకా పార్కులు ఉన్నాయి మేడం, చాలా బాగుంటుంది. పార్కులు కూడా ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది, పిల్లలతో చాలా బాగుంటుంది. ఇంకా మా హస్బెండ్ అయితే కోరమండల్ కంపెనీలో చేస్తారు. నైస్ నైస్. సో ఎంతమంది కిడ్స్ ఉన్నారు మీకు? ఒక బాబు అండి. సో ఏం చదువుకుంటున్నాడు మీ బాబు? చదువుకోవట్లేదు, ఇంకా చిన్న బాబు. 2.5 years. సో నర్సరీ ఆర్ ప్లే స్కూల్ ఇంకా జాయిన్ చేయలేదు మేడం. 3 years వచ్చినప్పుడా? వెరీ గుడ్. ఇప్పుడు కిస్మిస్ కూడా వేద్దాం.
సో మీ బాబు బాగా అల్లరి చేస్తాడని చెప్పారు కదా, బాగా మేడం. మరి ఎవరు కంట్రోల్ చేస్తారు మీ బాబు అల్లరిని? అల్లరంటే ఎవరు నేను ఎక్కువ అరుస్తా చేయలేకపోతున్నామంటారా? ఉంటా మేడం. ఎవరైనా చేయలేం మేడం, అది మాత్రం నిజం కదా. నిజమే మేడం. ఇవి తీసేసుకున్నాం, తీసేద్దాం ఫ్రై పదండి. అయిపోయింది. ఒక్కసారి ఇంకా మీరు ప్లే స్కూల్లో జాయిన్ చేశారంటే కొంచెం మీకు రిలీఫ్ ఉంటుంది. ఎస్ మేడం. ఇంకా మా హస్బెండ్కి అలవాటు. అవునా? సో నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టిన తర్వాత ఏం చేయాలండి? బెల్లం వేద్దాం. వేసేయండి, వేసి సో పాకం చేసుకోవాలండి ఇప్పుడు, లేకపోతే పాకం అవసరం లేదు మేడం, జస్ట్ కరిగితే సరిపోతుంది అన్నమాట. Okay. పాకం ఏం అవసరం లేదు. ఈ కాలంలో మదర్స్ అందరూ చాలా గ్రేట్ అండి, ఎందుకంటే ఇప్పటి పిల్లల్ని కంట్రోల్ చేయడానికి చాలా గ్రేటెస్ట్ థింగ్ అది. అంటే ఇంతకు ముందు జనరేషన్ లోనే నాలాంటి గయ్యాల పిల్లలు పుట్టినప్పుడు చాలా కష్టంగా ఉండింది మా మమ్మీకి కానీ. ఇప్పుడు అసలు ఈ జనరేషన్ లో కిడ్స్ ని బేర్ చేస్తున్న మదర్స్ అందరూ చాలా చాలా గ్రేట్ అండి అసలు. అవును మేడం. ఇప్పుడు మోస్ట్ ఇదేంటి, ఇట్స్ వెరీ స్కేరీ థింగ్ అనమాట. అంటే ఈ జనరేషన్ లో పిల్లల్ని మనం ప్రాపర్ గా పెంచడం కానీ, బికాజ్ టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడం ఒకటి, అండ్ కరెంట్ సొసైటీ కూడా. ఐ థింక్ పిల్లలకి ఇప్పుడు చాలా ప్రెషర్ ఉంటుంది, మోర్ దాన్ ఎనీ టైమ్ ఇన్ ద హిస్టరీ. ఇప్పుడు ఎవరెవరైతే గోయింగ్ టు స్కూల్ ఇప్పుడిప్పుడే న్యూ బోర్న్ కిడ్స్ కానీ లేదా చిన్న చిన్నగా ఎవరైనా ఉన్నారో, ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ప్రెషర్ అండ్ స్ట్రెస్ దే ఆర్ గోయింగ్ త్రూ. చిన్నప్పటి నుంచి స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకు, మొత్తం అన్ని విషయాల్లో కూడా ఎలా డీల్ చేస్తున్నారో ఏంటో మరి. అంటే అందరూ కాంపిటేటివ్ అయిపోయారు, ఎవ్రీవన్ ఇస్ వెరీ కాంపిటేటివ్. అవును మేడం. సొసైటీ స్టాండర్డ్స్ కి రీచ్ అవ్వాలి. ఓ మై గాడ్, సో మచ్ ప్రెషర్. ఇప్పుడు ఏం చేద్దామండి, అది ఇంకా మనం వెయిట్ చేయాలా పాకం? పాకం అవసరం లేదు మేడం, జస్ట్ ఇలా మెల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఫస్ట్ కొబ్బరి వేద్దాం, పచ్చి కొబ్బరి. ఓకే. సో మీరు హోమ్ మేకరేనా అండి? ఎస్ మేడం. రీసెంట్ గానే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అవునా? కుకింగ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ కంటెంట్ ఏంటి? కుకింగ్ ఛానలే మేడం. సో రకరకాల వంటలని చేసి పెడుతూ ఉంటారు. చేస్తాను మేడం. సో మొత్తానికి మీరు వంటలు బాగా చేస్తారు అయితే ఇన్ జనరల్? చేస్తాను మేడం. మా హస్బెండ్ మామూలుగా చేస్తాననే ఇంకా కుకింగ్ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసుకోమని సపోర్ట్ చేశారు మేడం. సూపర్. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? ఇప్పుడు 2000 దగ్గర ఉన్నారు మేడం. అంటే రీసెంట్ గా స్టార్ట్ చేశాను. నైస్ అండి. 2000 సబ్స్క్రైబర్స్ వచ్చారు ఈ మధ్య కాలంలోనే అంటే గుడ్. బాగా చేస్తున్నట్టున్నారు కంటెంట్. నైస్ మేడం. సో వెయిట్ చేద్దాం ఈ కొబ్బరి ఉడికే వరకు. ఎంత, ఒక 2 minutes? అటుకులు వేద్దాం మేడం. అయిపోయింది, ఉడికిపోయింది. కోకోనట్ అటుకుల స్వీట్ అనమాట. నైస్ మేడం. మామూలుగా జనరల్గా ఏంటంటే కోకోనట్ మనం ఎక్కువగా మామూలు రెగ్యులర్ స్వీట్స్ చేసుకుంటాం కదా మేడం. ఎప్పుడన్నా సింపుల్గా చేయాలి అనుకుంటే 10 minutesలో ఇలా స్వీట్ చేసేసి దేవుడి దగ్గర పెట్టేసుకోవచ్చు ఈజీగా. నైస్. కొంచెం ఓపికలు తక్కువ ఉన్నప్పుడు త్వరగా అయిపోలేదు. ఇలా చేసేయచ్చు. మీ వారికి వంటలు వచ్చా? వంటలా తక్కువ మేడం, రావు. బెండకాయ కర్రీ ఒకటి చేస్తారంటే. నైస్ నైస్. అబ్బాయిలందరూ ఇంతే కదా, ఆలు కర్రీ ఒకటి, బెండకాయ ఈజీగా చేస్తారు. అవును మేడం. సో అయిపోయిందండి. ఇలాచి అను నువ్వులు కూడా వేస్తాం. ఓకే. నువ్వులు వేస్తాను మేడం. ఒక సండేస్ వచ్చాయంటే ఏం చేస్తూ ఉంటారు? సండే ఇంకా హస్బెండ్తో బయటికి అలా వెళ్తూ ఉంటాం మేడం, బాబుని తీసుకొని. ఇవి డ్రై ఫ్రూట్స్ వేస్తాం, జీడిపప్పు. అయిపోయిందా ఇది? అయిపోయింది మేడం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మేడం కోకోనట్ స్వీట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా లక్ష్మి గారు. సో కోకోనట్ స్వీట్ రెడీ అయిపోయిందండి, చక్కగా అటుకులతోటి చేశారు. ఐ థింక్ చాలా చాలా బాగుండిపోతుంది టేస్ట్ డెఫినెట్గా. సో చూద్దాం అండి, కార్తీక పౌర్ణమి రోజు ఇంత మంచి స్వీట్ టేస్ట్ చూసి నేను మీకు చెప్పేస్తాను. బట్ మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. కోకోనట్ స్వీట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము, నెయ్యి, జీడిపప్పు, బెల్లం, అటుకులు, నువ్వులు. కోకోనట్ స్వీట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో కొద్దిగా బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం చేసుకోవాలి.
కొబ్బరి తురుము, తర్వాత అందులో అటుకులు, యాలకులు, నువ్వులు, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి అన్ని కలిపి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కోకోనట్ స్వీట్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి ఈ కోకోనట్ స్వీట్. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ మేడం. అంటే వెరీ క్విక్ రెసిపీ. ఎస్ మేడం, ఈజీగా ప్రసాదం కింద కూడా ఈజీగా చేసుకొని పెట్టేసి. చాలా బాగుందండి, చాలా మంచి ఇంట్రొడక్షన్ ఆఫ్ ద రెసిపీ. సో ఈ రోజు ఈ పండుగ రోజు మీకు కొత్త రెసిపీ ఏదైనా ట్రై చేయాలి, చక్కగా త్వరగా అయిపోలేండి, ఇంటికి గెస్ట్ కూడా వస్తుంటారు కదా, సో ఆ టైంలో ఈ రెసిపీ ట్రై చేసేయండి, ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది. సో లక్ష్మి గారు, మీరు పరిచయం చేసే నెక్స్ట్ రెసిపీ ఏంటండి? ఆలు ప్యాజ్ కచోరీ. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలో ఆలు ప్యాజ్ కచోరీకి. ఆలు మేడం ఉడికించి తీసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, మైదా, జీలకర్ర, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, ఆయిల్ మేడం. స్టార్ట్ చేద్దామా? ఎస్ మేడం, స్టవ్ ఆన్ చేద్దాము. సో డీప్ ఫ్రై ఉందా అండి? ఎస్ మేడం. మరి ఇది కూడా నేను వెలిగించేస్తాను ఒకేసారి. ప్యాన్ వేడైన ఆయిల్ వేద్దాం. వన్ స్పూన్ జీలకర్ర వేద్దాం. ఓకే. చిల్లీస్ వేద్దాం. నెక్స్ట్ ఆనియన్స్ వేద్దాం. మీకు ఎంతమంది సిబ్లింగ్స్? ఒక సిస్టర్ మేడం. మీకన్నా చిన్నదా ఆవిడ? చిన్న వాళ్ళు. ఏం చేస్తుంటారు ఆవిడ? డిప్లొమా అయిపోయింది మేడం, మామూలుగా ఇంట్లోనే ఏదైనా జాబ్స్ కోసం ట్రై చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా జాబ్ చేయాలి అని? అనుకున్నాను, ఇంట్రెస్ట్ ఉంది మేడం. ఇంకా మ్యారేజ్ అయిన 1 ఇయర్కే బాబు పుట్టేసారు, అందువల్ల ఇంకా అలా కంటిన్యూ అయిపోతుంది. అవుతుంది మేడం. సాల్ట్ వేద్దాం మేడం. ఓకే. పసుపు వేద్దాం. మీకు ఏ ఫెస్టివల్ అంటే బాగా ఇష్టం? సంక్రాంతి అంటే బాగా ఇష్టం మేడం. 3 days బాగా ఇంటికి వెళ్తాం మేము, ఇంకా అక్కడ బాగా ఎంజాయ్ చేస్తాం 3 days. ఇప్పుడు కూడా మీ అమ్మ పిలుస్తూ ఉంటారా? పిలుస్తారు మేడం, పిలుస్తారు. అయితే మా హస్బెండ్కే ఆఫ్ లీవ్స్ ఉంటాయి కాబట్టి మేము బాబుని తీసుకొని వెళ్తాను. కారం వేద్దాం. ఓకే. గరం మసాలా. నెక్స్ట్ ధనియాల పొడి. ఆలు వేద్దాం. ఓకే. ఈ హాట్ ఐటమ్స్ లో మీకు గో టు స్నాక్స్ ఏంటంటే, మీకు ఇమ్మీడియట్ గా అంటే ఇవాళ మనం స్నాక్స్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు బ్రెయిన్ లోకి వచ్చే స్నాక్ ఐటమ్ ఏది? ఎక్కువ పకోడీ చేస్తుంటాం. ఏ పకోడీలు? ఆనియన్ పకోడీ. ఆల్ టైమ్ ఫేవరెట్ ఆనియన్ పకోడీలు అందరికి. సో ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కదా కచోరీకి. నెక్స్ట్ ఏం చేద్దాం మనము? ఇది స్టవ్ ఆఫ్ చేసాం. ఓకే. నెక్స్ట్ మైదాని మిక్స్ చేసుకోవాలి. ఓకే. మైదా పిట్టు వేసుకోవాలి మేడం బౌల్లో. ఓకే. నెక్స్ట్ సాల్ట్ వేద్దాం. కొంచెం ఆయిల్ కూడా వేద్దాం. కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలండి. ఓకే. ఇలా కలిపేసుకోవాలండి పిండిని, మైదా పిండిని కలిపేసుకుని ఎక్కువసేపు ఉంచవసరం లేదు, వెంటనే చేసేసుకోవచ్చు మనం.
ఇలా అయితే క్విక్గా అయిపోతుంది మేడం. ఈ స్నాక్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇప్పుడు చపాతీ చేద్దాం అండి. చేసి ఈ స్టఫింగ్ దీంట్లో పెడదాం. ఓకే. ఫస్ట్ కొంచెం మైదా చల్లుకోవాలి. కొంచెం కొంచెం మైదా చల్లుకుంటూ ఇలా చపాతీలాగా చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇది ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కదా, అది దీంట్లో స్టఫ్ చేసుకుందాం. ఫోల్డ్ చేసుకుందాం. ఓకే. స్టఫింగ్ బయటకు రాకుండా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కూడా వేసేద్దాం. రెడీ అయిపోయినాయి కదండి. ఎస్ మేడం. షార్ట్ చేసుకుందాం. శ్రీ గారు, ఆలు ప్యాజ్ కచోరీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఆలు ప్యాజ్ కచోరీ అండి. పిల్లలందరికీ బాగా ఇష్టం కచోరీస్ అంటే జనరల్గా. సో మీ కిడ్స్కి కూడా కచోరీస్ అంటే బాగా ఇష్టం అయితే ఈ రెసిపీ ట్రై చేయండి ఇంట్లో. అండ్ నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఆలు ప్యాజ్ కచోరీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, ధనియా పొడి, గరం మసాలా, కారం, మైదా పిండి. ఆలు ప్యాజ్ కచోరీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియా పొడి, స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, ఉప్పు, నూనె, నీళ్లు పోసి చపాతీ డోలా ప్రిపేర్ చేసుకుని చిన్న చిన్న చపాతీలుగా తయారు చేసుకుని మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఆలు ప్యాజ్ మిశ్రమాన్ని దీంట్లో స్టఫ్ చేసుకుని డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఆలు ప్యాజ్ కచోరీ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి కచోరీ. ఓకే. వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. రియల్ హ్యాబిట్. కొంచెం టైం పట్టినా కూడా టేస్ట్ వైజ్ చాలా బాగుంది. అండ్ ఇవాళ మీరు ఈ పండుగ సందర్భంగా పరిచయం చేసిన 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. సో ఫస్ట్ టైం చక్కగా కొబ్బరితో స్వీట్ పరిచయం చేశారు, అది చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ స్నాక్ కూడా మంచి స్నాక్ పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ 2 రెసిపీస్ మీరు పరిచయం చేసినందుకు మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ నా సైడ్ నుంచి. థ్యాంక్ యూ అండి, నాకు కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. కాకినాడ నుంచి వచ్చారు ఇక్కడికి వాళ్ళ స్పెషల్ ఎపిసోడ్ కోసం. ఈ కార్తీక పౌర్ణమి రోజు మీరు ఇక్కడ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మరోసారి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ అండి. బాయ్. అండి. ఈ విశిష్టమైన కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మి గారు మీకు పరిచయం చేసిన ఈ స్పెషల్ డిషెస్ చూసారు కదండి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ పండుగ రోజున ఇంట్లో ఈ డిషెస్ ని ప్రయత్నించండి, అలాగే అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరోసారి మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. బాయ్.